పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండరామాలయంలో ఆపరేషన్ సింధూర్ భారత త్రివిధ దళాల కోసం ప్రత్యేక పూజలు చేశారు కాంగ్రెస్ నేతలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సైన్యానికి మద్దతుగా కులమతాలకు అతీతంగా పూజలు చేశారు. భారత సైన్యానికి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. భారత్పై కుట్రలు చేస్తూ దేశమంతా ఏకమై పోరాడుతుందని తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్. ఈ పోరులో పాక్ ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు పూర్తి హిందుస్థాన్ మన భారతదేశంలో చాలా ఆనందమైన విషయం ఏంటంటే మొన్న జరిగిన మిషన్ సింధూర్ అనే ప్రోగ్రాంలో మా ఏదైతే ఆడబిడ్డలు వాళ్ళ సింధూర్ ఒక ఏదో తెలియదు తుడిచేయడానికి చేసిన కుట్ర అందిన వాళ్ళకు వాళ్ళ గుండెల్లో మన ఇద్దరు ఆడబిడ్డలే, దాంట్లో ఒక ముస్లిం ఒక హిందూ ఇద్దరు కలిసి మొత్తం పాకిస్తాన్ కల్లోలం చేసిళ్ళు. పాకిస్తాన్ బిడ్డలారా ఖబర్దార్, ఒక్క ఇద్దరు ఆడబిడ్డలే లేచి వస్తేనే మీ పరిస్థితి ఇది వచ్చింది. అదే ఒక్క నిమిషం ఆలోచించండి. మా వంతుకు ఇంకోసారి చూడాలనుకున్నా, మీరు ఏదైతే చేయాలనుకున్నా మా అందరి కళ్ళు ఒకవేళ తెరిస్తే మీరు గుండెల్లో నిద్రపోవు కాదు, మీరు ఈ మొత్తం ఖబరస్థాన్లోనే మీరు మీ బతుకుంటుంది. కానీ దాని తప్ప ఎక్కడ ఉంటుంది. ఈ మంచి ప్రోగ్రాం చేసిన మన గట్ల రమేష్ అన్న గారికి ఈరోజు గుడి పెద్దలకు అందరు సహకారం చేసినందుకు, ఈరోజు రామ్ మందిర్లో ఇది చేయడానికి సహకారం చేసినారు. మన ఏ గవర్నమెంట్ అయితే మన దీనికి చిన్న కుట్రబందీలు ఏమని ఇది ఓన్లీ ముస్లిమే చేసిళ్ళు అని చెప్తే వాళ్ళకు కూడా ఒక మంచి సమాధానం ఇచ్చింది గవర్నమెంట్. ఒక ముస్లింని ఒక హిందూని ఇద్దరు ఆడబిడ్డల్ని పెట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి మేమందరం ఒకటి, మా పాకిస్తాన్ కుక్కలారా మేము ముస్లింలు హిందువులు వేరు కాదు, మేము అందరం ఒకటే అని చాటి చెప్పడం జరిగింది. కుక్కలారా మంచిగా వినండి, మంచిగా చూడండి. ఇప్పుడైనా సరే మా ముస్లింలే హిందువులే అందరు కలిసిమెలిసే ఒక ఏదైనా ప్రోగ్రాం చేస్తాం. అందుకు మేమందరం భారతీయులమే, మేమంతా కలిసిమెలిసి ఉంటాం. అది కూడా ఇంకా కాకుండా మన దివ్య ఖురాన్లో కూడా రాసి ఉన్నది ఏమన్నట, ఒక్క మనిషిని చంపితే యావత్ మానవత్వాన్ని చంపినందుకు, అట్లా అని 26 మందిని పొట్టలు పెట్టుకున్నందుకు మీకు మీ పుట్టగదలు ఉండవు, ఇంకొకసారి ఖబర్దార్ అని చెప్తున్నాను. భారతదేశ ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర సక్సెస్ కావాలని ఉగ్రవాదుల మరియు మన ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయే విధంగా మన సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. దానికి వెన్నుదన్నుగా, దానికి బాసటగా భారత ప్రతి పౌరులు కూడా దానికి వెన్నుదన్నుగా ఉండాలని, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఎండోమెంట్ దేవాలయాలలో ఈరోజు సైనికులకు ప్రభుత్వానికి బాసటగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి వారికి మంచి యుక్తి శక్తి ఆ భగవంతుడు సైనికులకు ప్రసాదించి మన నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా విజయ కేతనం ఎగరే